హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. మన ఛానల్లో వచ్చేసి అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రతిరోజు కూడా అప్లోడ్ అవ్వడం జరుగుతుందండి. వాటి లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయాలి అనుకున్న వాళ్ళు చేయండి. సో సైకాలజీలో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. అర్ధరహిత ఉద్దీపనలకు సమాధానాలు రాబట్టడం ద్వారా వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేసే పరీక్షలు ఏవి అనేసి వచ్చారండి. అస్పష్టమైన ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసేటి ఏవండి? ప్రక్షేపక పరీక్షలండి. ప్రక్షేపక పరీక్షలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోషాక్ శిరామర్కల పరీక్ష కానివ్వండి, థిమాటిక్ అప్పర్ సెషన్ పరీక్ష, పద సంసర్గ పరీక్షలు కానీ, వాక్యపూరణ, క్రీడా పద్ధతి కానివ్వండి, చిల్డ్రన్ అప్పర్ సెషన్, ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలు ఉన్నాయి కదా. సో ఇవన్నీ కూడా మనకు ప్రక్షేపక పరీక్షలకు సంబంధించినవే. అంటే అర్ధరహిత ఉద్దీపనల ద్వారా వీళ్ళ మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుందండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎరిక్సన్ ప్రకారము శిశువు ఎదుర్కొనే మొదటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది అనేసి వచ్చారండి. సో ఏదండి? నమ్మకము, అపనమ్మకం అండి. నమ్మకము, అపనమ్మకం అనేది మనకు ఫస్ట్ది పూర్వ శైశవ దశలో. మనకు ఎరిక్సన్ ప్రకారము పూర్వ శైశవ దశలో అంటే మనకు పుట్టినప్పటి నుంచి ఒకటిన్నర సంవత్సరం లోపు ఎదుర్కొనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి వచ్చేసి నమ్మకము, అపనమ్మకం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు మిగిలినవి కూడా చెప్తాను, ఒకసారి అయితే వినండి. ఉత్తర శైశవ దశ వచ్చేసి రెండవ దశ అండి. ఉత్తర శైశవ దశ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి 1.5 years నుంచి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. సో దీంట్లో స్వయం ప్రతిపత్తి, సిగ్గు ఆర్ సందేహం అనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని అయితే ఎదుర్కొంటారు. దేంట్లో అండి? ఉత్తర శైశవ దశ. ఉత్తర శైశవ దశ వచ్చేసి మనకు ఎప్పుడు ఉంటుందండి? 1.5 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు ఉంటుంది. దీంట్లో ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి వచ్చేసి స్వయం ప్రతిపత్తి, సిగ్గు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రీడా దశ అండి. నెక్స్ట్ మూడోది వచ్చేసి క్రీడా దశ. సో క్రీడా దశలో వచ్చేసి మనకు 3 నుంచి 6 సంవత్సరాల వయసు ఉంటుందండి. ఈ దశలో ఎదుర్కొనేటటువంటి క్లిష్ట పరిస్థితి వచ్చేసి చొరవ, అపరాధం అండి. చొరవ, అపరాధము. నెక్స్ట్ పాఠశాల దశ అండి. పాఠశాల దశ వచ్చేసి 6 నుంచి 12 సంవత్సరాల వరకు ఉంటుంది. సో ఈ దశలో వచ్చేసి శ్రమశీలత, న్యూన్యత అనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. నెక్స్ట్ కౌమార దశ అండి. కౌమార దశ చూసుకున్నట్లయితే మనకు కౌమార దశ 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. దీంట్లో వచ్చేసి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అండ. పాత్ర గుర్తింపు అలాగే పాత్ర సందిగ్ధత అనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని అయితే ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ పూర్వ వయోజన దశ అండి. పూర్వ వయోజన దశ అంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో మనకు పూర్వ వయోజన దశగా చూపించారు. దీంట్లో చూసుకున్నట్లయితే సాన్నిహిత్యము, ఏకాంతము అనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. నెక్స్ట్ మధ్య వయోజన దశ అండి. మధ్య వయోజన దశ. మధ్య వయోజన దశలో చూసుకున్నట్లయితే 30 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి ఉత్పాదకత, స్తబ్దత అనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఉంటుంది. లాస్ట్ది చూసుకున్నట్లయితే ఉత్తర వయోజన దశ అండి. ఉత్తర వయోజన దశ. సో ఈ ఉత్తర వయోజన దశ చూసుకున్నట్లయితే మనకు 60+ ఏజ్ అండి. దీంట్లో వచ్చేసి చిత్తశుద్ధి, నిరాశ అనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎరిక్సన్ ప్రకారము మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు కానివ్వండి, వయసు కానివ్వండి, దశలు కానివ్వండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఫస్ట్ది మొదటిది అడిగారు కాబట్టి మొదటిది పూర్వశైశవ దశ. దీంట్లో నమ్మకం, అపనమ్మకం అనేటటువంటి క్లిష్ట పరిస్థితిని ఎన్నుకుంటారండి. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, స్మృతి ప్రక్రియకు సంబంధించి సరి అయిన క్రమం ఏది అనేసి ఇచ్చారండి. మనకు స్మృతి ప్రక్రియలో ధారణ ఉంది, ఎన్కోడింగ్ ఉంది, జ్ఞప్తికి తెచ్చుకోవడం కూడా ఉంది.
సో కాకపోతే మనకు కరెక్ట్ ఫార్మేట్ అడుగుతున్నారండి. ఫస్ట్ ఎన్కోడింగ్, తర్వాత ధారణ, తర్వాత ఏంటండి జ్ఞప్తికి తెచ్చుకోవడం. స్మృతి ప్రక్రియకు సంబంధించి సరి అయిన క్రమం ఏంటండి? ఫస్ట్ది ఎన్కోడింగ్, నెక్స్ట్ది ధారణ, థర్డ్ వన్ వచ్చేసి జ్ఞప్తికి తెచ్చుకోవటము. ఇది సరి అయిన క్రమం అండి. సరి అయిన క్రమం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. దాంట్లో ఉన్నాయి గుర్తుపెట్టుకున్నా కూడా మనం ఆన్సర్ని అయితే తప్పుగా పెట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే ఇక్కడ సరి అయిన క్రమం అడిగారు, మనకి ఏది ఫస్టో తెలియాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఒక పిల్లవాడు పిల్లితో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ పిల్లి కరుస్తుందేమో అని భయపడుతున్నాడు. అతని యొక్క సంఘర్షణ ఏది అనేసి అడిగారండి. సో ఇక్కడ మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ఆల్రెడీ కోడ్ అయితే నేను చెప్పడం జరిగింది. ఉపగమ అంటే రెండు ఇష్టము అయినటువంటి సందర్భంలో ఉపగమ వాడతాము. ఒకటి ఇష్టము ఒకటి ఇష్టం లేదు అనే దాంట్లో ఉపగమ పరిహార అనే దాన్ని వాడతాము. నెక్స్ట్ రెండు ఇష్టం లేదు అనే దాంట్లో పరిహార వాడతామండి. నెక్స్ట్ ఉపగమ పరిహార అంటే రెండు ఇష్టము రెండు ఇష్టం లేదు అనేటటువంటి సంఘర్షణలో ఉపగమ పరిహార సంఘర్షణను వాడతాము. ఇక్కడ ఏమన్నాడు? ఒక పిల్లవాడు పిల్లితో ఆడుకోవాలనుకోవడము ఇష్టము, కానీ పిల్లి కరుస్తుందేమో అని భయపడుతున్నాడు. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో ఏమవుతుందండి? ఉపగమ పరిహార. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఒక బాలునికి డాక్టర్ ఇంజెక్షన్ చేయటం వలన డాక్టర్ అంటే భయం ఏర్పడింది. అప్పటి నుండి అతను ఆ డాక్టరే కాకుండా ఇతర డాక్టర్లన్నా భయపడుతున్నాడు. ఇది అనేసి ఇచ్చారండి. పియాజే సంజ్ఞానాత్మక వికాసానికి సంబంధించింది. సో పావులో ఉన్నత క్రమ నిబంధన ఉంది కదా, సో దానికి సంబంధించిందండి దీంట్లో. సో పావులోకి సంబంధించి దీంట్లో ఏంటండి? ఉద్దీపన సామాన్యీకరణ కిందికి వస్తుంది. ఉద్దీపన సామాన్యీకరణ అంటే ఇక్కడ ఏంటి? ఆ బాలునికి డాక్టర్ ఇంజెక్షన్ చేయటం వలన డాక్టర్ అంటే భయం ఏర్పడింది. అలాగే కాకుండా ఇతర డాక్టర్లను చూసినా కూడా భయపడ్డం మనకేమవుతుంది? ఉద్దీపన సామాన్యీకరణ అవుతుంది. పావులో ఉన్నత క్రమ నిబంధనకు సంబంధించినటువంటి క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, స్పియర్మన్ ప్రకారము వ్యక్తి చేసే అన్ని ప్రజ్ఞాపరమైన కృత్యాలలో ఉండే కారకం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ కారకం ఉంటుందండి? ప్రతి ఒక్కరికి కూడా ఒక జనరల్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. సామాన్య కారకం అండి. స్పియర్మన్ ప్రకారము వ్యక్తి చేసే అన్ని ప్రజ్ఞాపరమైన కృత్యాలలో ఉండే కారకం ఏది? సామాన్య కారకం అండి, జనరల్ ఫ్యాక్టర్. నెక్స్ట్ క్వశ్చను, అనుకరణ అభ్యాసనంలో సోఫాల వరుస క్రమాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో అనుకరణ అభ్యాసనంలో ఫస్ట్ది ఏంటిదండి? అవధానము ఉండాలి. ఫస్ట్ వన్ వచ్చేసి అవధానము. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఏంటండి? ధారణ. సెకండ్ వన్ వచ్చేసి ధారణ. థర్డ్ వన్ వచ్చేసి నిష్పాదన. ఫోర్త్ వన్ వచ్చేసి పునర్భరణము అందించడము. అనుకరణ అభ్యాసనంలో సోపానాల క్రమం ఏదండి? ఫస్ట్ స్టెప్ వచ్చేసి అవధానము, సెకండ్ వచ్చేసి ధారణ, థర్డ్ వన్ వచ్చేసి నిష్పాదన, ఫోర్త్ వన్ వచ్చేసి పునర్భరణము. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అబ్బాయి గణితం బాగా చేస్తాడు. ఇప్పుడు అతను ఎకనామిక్స్ నేర్చుకోదలిచాడు. ఇక్కడ అభ్యాసన బదలాయింపు రకం ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ మనకు ఒక దానిలో ఉన్నటువంటిది ఇంకొక దానిలో ఉపయోగపడుతుంది కాబట్టి ఇదేమంటామండి? ధనాత్మక బదలాయింపు. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సరు. మనం ఏదైనా నేర్చుకునేదలిస్తే ఈ పాతది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దాన్ని రుణాత్మకం అంటారండి. ఎటువంటి బదలాయింపు జరగలేదు అంటే శూన్య బదలాయింపు అనేసి చెప్తాము. మనకు నేర్చుకోవడంలో ఏమైనా అంటే ఇంతకు ముందుది నేర్చుకున్నాము, ఇప్పుడు నేర్చుకున్నాము, డిఫికల్టీస్ మనకు ఏమన్నా ఉంటే రుణాత్మకం అవుతుందండి. మనకు రెండు కూడా అంటే సిమిలారిటీస్ ఉండి ఒకటి నేర్చుకోవడంలో ఇంకొకటి హెల్ప్ చేసినట్లయితే దాన్ని ఏమంటాము?
ధనాత్మక బదలాయింపు అనేసి చెప్తాము. ఎటువంటి అభ్యాసన బదలాయింపు జరగకపోతే శూన్య బదలాయింపు అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చను, ప్రజ్ఞా పరీక్షలకు సంబంధించి సరి అయిన సమాధానం గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో బినే సైమన్ పరీక్ష ఇచ్చారు ఫస్ట్ది. బినే సైమన్ పరీక్ష అంటే ఇది ఒక వ్యక్తిగత పరీక్ష, శక్తి పరీక్ష, అలాగే శాబ్దిక పరీక్ష. సో ఇదైతే కరెక్ట్. నెక్స్ట్ ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేసి ఇచ్చారు. ఆర్మీ ఆల్ఫా వచ్చేసి ఇది ఒక సామూహిక పరీక్ష, శాబ్దిక పరీక్ష, వేగ పరీక్ష. ఒకటే కరెక్టేనండి. ఆర్మీ బీటా పరీక్ష చూసుకున్నట్లయితే ఇది ఒక సామూహిక వేగ పరీక్ష, అలాగే అశాబ్దిక పరీక్ష. ఇది కూడా కరెక్టే. సో డ్రా ఏ పర్సన్ పరీక్ష వచ్చేసి వ్యక్తిగత కాదండి, సామూహిక పరీక్ష. ఇది వచ్చేసి మనకు డ్రా ఏ పర్సన్స్ పరీక్ష వచ్చేసి సామూహిక పరీక్ష అండి, సామూహిక అండి. ఇది ఒక సామూహిక పరీక్ష అండి, వ్యక్తిగత పరీక్ష కాదు. అశాబ్దిక పరీక్ష, వేగ పరీక్ష ఈ రెండు కరెక్టే, ఇది మాత్రం రాంగ్ అండి. కాబట్టి మనకు ఏబిసి ఆన్సర్ అవుతుంది, డి అనేది కాదు. ఎందుకంటే డ్రా ఏ పర్సన్ పరీక్ష వచ్చేసి సామూహిక పరీక్ష అండి, అశాబ్దిక పరీక్ష, వేగ పరీక్ష. మనకి ఇక్కడ వ్యక్తిగత పరీక్ష ఇచ్చాడు కాబట్టి ఈ ఆప్షన్ వచ్చేసి రాంగ్. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో థార్న్డైక్ ప్రతిపాదించిన అభ్యాస నియమం కానిది ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు ఆప్షన్స్లలో ఫలిత నియమము, సంసిద్ధత నియమము, పూరణ నియమము, అభ్యాస నియమము అనేసి ఇచ్చారు. సో థార్న్డైక్ ప్రతిపాదించిన దాంట్లో మనకు అభ్యాస నియమం ఉందండి, సంసిద్ధత నియమం ఉంది, ఫలిత నియమం కూడా ఉంది. లేనిది వచ్చేసి పూరణ నియమము. ఆప్షన్ 3 అనేది మనకు లేదు. అయితే వనమిత్ర అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్య దీనికి అభివృద్ధిని పరిచేందుకు ఉద్దేశించబడింది అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్స్లో మనకు వాట్సాప్ గవర్నెన్స్, పాఠశాలలో విద్యాభివృద్ధి, బాలల మహిళల రక్షణ, రోడ్ల అభివృద్ధి అనేసి ఇచ్చారు. మనకి వనమిత్ర అనే పేరుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్య దేనికోసం అంటే వాట్సాప్ గవర్నెన్స్కు ఉద్దేశించబడిందండి. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యా హక్కు చట్టము 2009 దీనిని రద్దు చేసింది. ఆర్టీ 2009 అండి. సో దేన్ని రద్దు చేసింది? ఇది క్యాపిటేషన్ ఫీజును రద్దు చేసిందండి. ఆప్షన్ 3 విద్యా హక్కు చట్టం 2009 వచ్చేసి దేన్ని రద్దు చేసింది? క్యాపిటేషన్ ఫీజును రద్దు చేసింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సమాచార హక్కు చట్టం 2005 ప్రకారము సమాచారం తెలపవలసిన దరఖాస్తును ఈ కాల వ్యవధిలోగా పరిష్కరించాలి అనేసి ఇచ్చారండి. సో మనకు ఆప్షన్స్లో 6 నెలలు, 3 నెలలు, 2 నెలలు, 1 నెల అనేసి ఇచ్చారు. సో 1 నెలలోపండి. సమాచార హక్కు చట్టం ప్రకారము 2005 అండి. 2005 ప్రకారము సమాచారం తెలపవలసిన దరఖాస్తును ఈ కాల వ్యవధిలోగా పరిశీలించాలి అంటే పరిష్కరించాలి అంటే 1 నెలలోపు పరిష్కరించాలండి. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను ఎన్ఈపి 2020 ఎన్సిఎఫ్ఎస్ 2022 ప్రతిపాదించిన గణిత బోధనలో వ్యూహాల గురించి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ది చూసుకున్నట్లయితే మనకు మూర్త అనుభవాల నమూనా వచ్చేసి అనుభవము, మౌఖిక భాష, చిత్రాలు, రాత సంకేతాలు అనేసి ఇచ్చారు. నెక్స్ట్ 4 గడుల నమూనా చూసుకున్నట్లయితే మౌఖిక గణితము, నైపుణ్య బోధన, నైపుణ్య అభ్యాసనము, గణిత క్రీడలు అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఈ 2 కూడా కరెక్టేనండి. మనకు ఇచ్చినటువంటి ఆప్షన్ ఏ అండ్ బి 2 కూడా కరెక్టే. ఎన్ఈపి 2020 ఎన్సిఎఫ్ఎస్ఎస్ 2022 ప్రతిపాదించిన గణిత బోధనలో వచ్చేసి మూర్త అనుభవాల నమూనా అంటే అనుభవము, మౌఖిక భాష, చిత్రాలు, రాత సంకేతాల గురించి. నెక్స్ట్ 4 గడుల నమూనా చూసుకున్నట్లయితే మనకు మౌఖిక గణితము, నైపుణ్య బోధన, నైపుణ్య అభ్యాసనము, గణిత క్రీడలండి. సో ఇవి 2 కూడా ప్రతిపాదించారు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ మరియు బి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విద్యాంజలి పథకాన్ని ప్రవేశపెట్టిన వారు ఎవరు అనేసి అడిగారండి.
విద్యాంజలి పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే విద్యా మంత్రిత్వ శాఖ అండి. విద్యా మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ క్వశ్చను, రాష్ట్ర ఆవిష్కార్ అభియాన్ ఉద్దేశాలు ఏవి అనేసి ఇచ్చారండి. సో ఆప్షన్ 1 వచ్చేసి 6 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు ఉద్దేశించింది ఏది, ఈ రాష్ట్ర ఆవిష్కార్ అభియాన్ అనేది. నెక్స్ట్, పిల్లలను గణితము, విజ్ఞాన శాస్త్రము, సాంకేతికతలో ప్రయోగాల ద్వారా ప్రేరణ కలిగించుట అనేది సెకండ్ వన్. థర్డ్ వన్, ఈ కార్యక్రమాన్ని RMSA ద్వారా అమలు చేస్తుంది. ప్రయోగ ఆధారిత మూల్యాంకనాన్ని నిర్వహించుట అనేసి ఇచ్చారండి. ఆప్షన్ 4. సో దీంట్లో ఈ రాష్ట్ర ఆవిష్కార అభియాన్ యొక్క ఉద్దేశాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ది, సెకండ్ది, థర్డ్ది కరెక్ట్ అండి. ఇది వచ్చేసి మనకు 6 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు ఉద్దేశించింది. నెక్స్ట్, పిల్లలను గణితము అలాగే విజ్ఞాన శాస్త్రము సాంకేతికతతో ప్రయోగాల ద్వారా ప్రేరణను కలిగించుట, అలాగే ఈ కార్యక్రమాన్ని వచ్చేసి RMSA ద్వారా అమలు చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఈ ఇచ్చినటువంటి వాటిల్లో మనకు 1, 2, 3 మాత్రమే కరెక్ట్. 4th వన్ వచ్చేసి రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చను, మతము, జాతి, కులము, లింగము, పుట్టిన ప్రదేశం ఆధారంగా రాజ్యం వివక్ష చూపరాదని నిర్దేశించే భారత రాజ్యాంగ అధికరణ ఏది అనేసి ఇచ్చారండి. సో ఏది అంటే 15వ అధికరణ అండి. మతము, జాతి, కులము, లింగము, పుట్టిన ప్రదేశం ఆధారంగా రాజ్యం వివక్ష చూపరాదని నిర్దేశించే భారత రాజ్యాంగ అధికరణ ఏదండి? 15వ అధికరణ. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, NCF 2005 మరియు పర్యావరణ శాస్త్ర పాఠ్య ప్రణాళిక తయారీకి ఏ సిద్ధాంతం ఆధారమైనది అనేసి ఇచ్చారండి. సాంఘిక నిర్మాణాత్మక వాదం అండి. NCF 2005 మరియు పర్యావరణ శాస్త్ర పాఠ్య ప్రణాళిక తయారీకి ఏ సిద్ధాంతం ఆధారమైందండి? మనకు సాంఘిక నిర్మాణాత్మక వాదం అండి, సోషల్ కన్స్ట్రక్షనిజం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.